నాకు అర్థం కాక. సో గుండెపోటు వచ్చినోడికి మా తల పగిలిపోద్ది, ఒళ్ళంతా చీరిపోద్ది. వాళ్ళు కట్టలే సరే వీళ్ళకి తెలియలేదు, అది ఇంకా గుండెపోటు అనే అనుకున్నారంట. ఆ లేక చూసుంటే తెలిసిపోయేదట. ఇంకోటి, ఈ దస్తగిరి ముందు 500 రూపాయలతో తిరిగేవాడు, ఆ దస్తగిరి తర్వాత ఏదో స్కార్పియోలో తిరుగుతున్నాడు అన్నారు. క్లియర్గా చెప్పాడు దస్తగిరి, నాకు పలానా చోట ఈడొచ్చి 1 కోటి రూపాయలు ఇస్తారని చెప్పి అడ్వాన్సు, అందులోంచి మళ్ళీ 20 లక్షలు ఆడే తీసేసుకుని నాకు డబ్బు ఇస్తే నేను కొంత డబ్బు పక్కన పెట్టి 40 లక్షలు మున్నాగాడి దగ్గర పెట్టానంటే, ఆ మున్నాగాడి దగ్గరికి వెళ్తే డబ్బు అంతా దొరికేసింది స్పష్టంగా. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆ డబ్బు అన్నది కూడా సిబిఐ వాళ్ళ దగ్గర ఉంది. సో దట్ మనీ హాస్ కమ్ ఫ్రమ్ ఎ సోర్స్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ విచ్ హాస్ గాట్ లింక్ టు బెంగళూరు. సిబిఐ వాళ్ళు ఒక ఛార్జ్షీట్ వేసి సమయంతో సహా పెట్టి, వీడు ఈ టైంకి ఎక్కడున్నాడు, వీడు ఈ టైంకి ఎక్కడున్నాడు, పలానా దగ్గర మాట్లాడుకుని ఇదంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇదంతా క్రిస్టల్ క్లియర్, ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నీట్గా రాశారు సిబిఐ వాళ్ళు. వాళ్ళు భయపడ్డారా, మొహాటపడ్డారా, ప్రలోభపడ్డారా అన్నది ఇక్కడ ఇమ్మెటీరియల్. కానీ వాళ్ళు ఆగిపోయింది ఎక్కడంటే 3 గంటల తర్వాత ఆపరేషన్ అకంప్లిష్డ్ అనో మరి 3:30 ప్రాంతంలో లోటస్ పాండ్కి ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత 5:30కి చీఫ్ సెక్రటరీ, అప్పుడు చీఫ్ సెక్రటరీ ఆర్ దానికి ముందు చీఫ్ సెక్రటరీ వాళ్ళు మాట్లాడుకున్న మీటింగ్ అప్పుడు ఆయన స్పష్టంగా ఆయన నోటితో 5:30కి మీ మిస్సెస్ పిలుస్తున్నారని చెప్పి ఈయన పైకి వెళ్ళాడు, వచ్చాడు, షిన్నా నో మోర్ అన్నాడు. ఇవన్నీ కూడా ఆయన మాటలతో అక్కడ రికార్డ్ చేసినవి ఉన్నాయి. అది పాపం వీళ్ళకి తెలియక అటు ఏదో స్టేట్మెంట్ తీసుకున్నారు, అదేం చల్లదంటే. మరి ఎప్పుడైతే ఆ రికార్డు అక్కడికి వెళ్ళిపోయిందో మరి వీళ్ళు కంగారు పడి ఆ కోర్టు హీరింగ్కి రాకుండా దాన్ని చూస్తున్నారు. సో 5:30కే నీకు తెలిసినప్పుడు, బాబాయిని లేపేశారని చెప్పి నీకు తెలిసినప్పుడు, అంటే 5:30కే ఎవడు చూసి గుండెపోటు చచ్చిపోయాడని చెప్పాడు నీకు? 6-10 దాకా ఎవడో వెళ్ళలేదు కదా. 5:30కే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందన్నది దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ద కేస్. దాన్ని బయటికి రానివ్వకుండా ఆపేశారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? లేపించినోడికి ఫోన్ చేశాడు. ఇట్స్ వెరీ క్లియర్. అందుకనే ఇది ఎలక్షన్లో రేపొద్దున్న ప్రముఖ పాత్ర వహిస్తుందనే ఈరోజు ఈ సాక్షిలో సరే నమ్మినో నమ్ముతాడు, నమ్మనో నమ్మడో, మనం ఏదో ఒకటి కవరింగ్ ఇన్ ఫెర్నో చేసుకోకపోతే ఈ రాబోయే ఎలక్షన్లో కష్టం అని ఒక భయంతో ఇలాగా ఇంత అడ్డంగా బుక్ అయిపోయేలాగా ఎలా రాసుకుంటారండి? ఇంత అడ్డంగా బుక్ అయిపోయేలా వీళ్ళు రాసుకునేది పిచ్చిపొండ ఉడుకులు. ఆదినారాయణ రెడ్డికి ఏంటి అవసరం? కాదు, ఆదినారాయణ రెడ్డి ఈ ఐదేళ్లలో వివేకానంద రెడ్డి గారి హత్య గురించి సాక్షి పత్రికలో వార్తలు రావడమే. చంద్రబాబు నాయుడు గారు చేయించారంటున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారు చేయించుంటే, జగన్మోహన్ రెడ్డి మీద నింద మోపడానికి చేయించుంటే ఆ 2 రోజుల్లో తీసి బొక్కలేసేసేవాడు ఆయన కదా. ఎందుకే ఇలా? ఆయనకి అర్థం కాక అసలు ఏంట్రా బాబు ఇద్దరు, అసలు దీని మీద యాక్షన్ తీసుకునే లోపే ముందే తెలివిగా నారాసుర రక్త చరిత్ర ఈడేంట్రా బాబు, అసలు నా బొమ్మ వేసాడంట్రా బాబు, అసలు సూచొత్తేనే పారిపోయాడు నేను కదా అని చెప్పి ఆయన కంగారు పడ్డాడు ఆ బొమ్మలు చూసి. అదే పొజిషన్లో నేనుంటే 24 గంటలు ఆయన బొక్కలు వేసేవాడిని, మొత్తం వీళ్ళందరినీ 24 గంటలు వేసేవాడిని, పరువు నష్టం దావా వేసి. ఎస్, ఐ మీన్ ఇట్. కాదండి, అంత క్లియర్గా అర్థమైపోతుంది కదా ఎవడేసాడో ఎందుకు వేసాడో, అంత క్లియర్గా అర్థమైపోతుంది. చెప్పాలంటే అప్పుడు ప్రభుత్వం చేతకంతనం అది. అవును, అంటే రాజకీయంగా మళ్ళీ ఏదన్నా తొందరపాటు చర్య అనుకుంటారని ఈయన రాజకీయంగా ఏమన్నా భయపడ్డారేమో చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలియదు. కానీ అంటే భయం అంటే అప్పుడున్న పరిస్థితుల్లో కాదు, భయం అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా ఏమనుకుంటారంటే మరీ సొంత బాబాయినో లేకపోతే ఇంట్లో మనిషినో చంపేసుకుంటారా దుర్మార్గులు, ఎంత దుర్మార్గులు అయితే మాత్రం అనే దీంట్లోనే ఉన్నారు తప్ప ఇంత ఇది జరిగింది దీని వెనక అనేది ఎలా తెలుసు? తర్వాత క్రమంలో తెలిసింది. ఎందుకు తెలీదు? ఆ పాత హిస్టరీ తెలియాలిగా, క్రిమినల్ హిస్టరీ అంతా ఉందిగా మా వాళ్ళకి. అసలు ఇంకోటి, ముందు ఇక్కడ వీళ్ళు ఎంక్వైరీ చేస్తే దొరికేస్తాడని
సిబిఐ ఎంక్వైరీ అని గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు, మేమే ఎంక్వైరీ చేస్తామని ఎవరిని వేశారు. ఆ పాపం ఆ మహంతి అన్నోడు ఏదో సిన్సియర్గా చేయబోతే ఆయన లేపేశారు అక్కడి నుంచి ఆ మహంతిని. సో ఇలాగా ఎక్కడికక్కడ చేసి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వకుండా ఉంటే సునీత వీళ్ళందరూ ఫైట్ చేసి ఆదినారాయణ రెడ్డి, సంబంధం లేని ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి మీద తోసేద్దామని చెప్పి వీళ్ళందరూ స్కెచ్ చేసుకుంటే వాళ్ళు కూడా లబోదివ్వమని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, సునీత కోర్టుకు వెళ్ళటం, సిబిఐకి ఇచ్చేటప్పటికి వీళ్ళు అసలు రంగు బయటపడింది. సిబిఐ మీద కేసులు, రామ్ సింగ్ మీద కేసులు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ క్లిస్టర్ క్లియర్ ఎవిడెన్సెస్ అగేన్స్ట్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ టీమ్. ఇప్పుడు ఇంత పెద్ద 5:30 ఫోన్ కాల్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. 5:30 ఫోన్ కాల్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. 3:30కి ఎవడికి ఎందుకు చేశాడు ఇవన్నీ తెలిసిపోతాయండి. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తాయి. వీళ్ళు ఏంటంటే ఒక లెవెల్ దాకా సిన్సియర్గా చేసి ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు అంటే ఆగిపోయారు. ఇప్పుడు రాజు గారు నేను